ఆత్మీకంగా గెలవడం మనం ఎలా అంటే మన శక్తికి అవ్వని పని. అది దేవుడి శక్తితో, దేవుడి బలంతో నడవాలి. ఎందుకంటే మన శరీరాన్ని జయించేదే మనం కష్టం. ఎందుకంటే పవిత్రాత్మకి శరీరమే శత్రువు గనక మనం పరిశుద్ధ జీవనం జీవించాలంటే ఈ లోకంలో పాపాన్ని జయించాలి. పాపాన్ని జయించాలంటే మనకు శక్తి లేదు. దేవుడి శక్తితోనే, దేవుడి సహాయంతోనే అవుతుంది పాపాన్ని జయించడం. శరీరాన్ని నలగొట్టాలి. పాపానికి ప్రేరేపించేటప్పుడు మనం పరిశుద్ధాత్మతో నిండి ఉండాలి. దానికి పాప ప్రేరానికి మనం లోపడకుండా పరిశుద్ధతకి లోపడి తరా ఉండాలి. చెడును జయించాలంటే మేలుతోనే జయించాలి. చెడు వాళ్ళు చేసినా సరే మనం వాళ్ళకు మేలు